2 రోజుల పసికందు నవ శిశువు ఎక్కడైతే దొరికిందంటే కుక్కలు పీక్కొని తినేసాయో అదే ప్లేస్‌లో ప్రస్తుతం మనం ఉన్నాము. అసలు మానవతా విలువలు పూర్తిగా కోల్పోయాయని చెప్పుకోవచ్చు. ఒక పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నారు. ఒకవేళ బతికున్నా, చనిపోయినా సరే, ఒకవేళ చనిపోయి ఉంటే బయటికి తీసుకెళ్ళి దాన సంస్కారాలు చేయొచ్చు. లేదా బతికుండుంటే ఎవరైనా పిల్లలు లేని వారికి అప్పజెప్పొచ్చు. కానీ అసలు బతికుందా, చనిపోయిందా తెలియని శిశువుని ఇక్కడ తీసుకొచ్చి పడేయడంతో కుక్కలనేది పీక్కొని తినడంతో దాదాపు బాడీ అంతా కూడా అయిపోయింది. ఒక హెడ్ బాడీ స్టమక్ ఏదైతే ఉందో అక్కడ వరకే ఉంది. విజువల్‌లో మనం చూడొచ్చు. కానీ నిజంగా చెప్పుకోవాలంటే చాలా చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ ఎంజీఎంలో ఇంత సిట్యుయేషన్ జరుగుతుంటే ఎంజీఎం సిబ్బంది ఏం చేస్తున్నారు? ఇక్కడ సీసీ కెమెరా లేకపోవడం ఒక ముఖ్య కారణం. పోలీసులకి ఇంత టైం వేస్ట్ అవ్వడానికి ముఖ్య కారణం సీసీ కెమెరా లేకపోవడం. అదే సీసీ కెమెరా ఉండుంటే వితిన్ సెకండ్స్‌లో అంటే 1 అవర్‌లో కూడా వీళ్ళు ఛేదించినటువంటి కేసులు మనం చూసుకోవచ్చు. నిన్న గాక మొన్న మిస్ అయినటువంటి బాలుడిని 1 అవర్‌లో కేయూ యూనివర్సిటీ సీఐ గారు పట్టుకోవడం జరిగింది. అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా గానీ ఇంత పెద్ద హాస్పిటల్‌లో సీసీ కెమెరా లేకపోవడం. ముఖ్యంగా ఏదైతే ఎంజీఎంకి ఎమర్జెన్సీ వార్డ్ ఉంటదో ఎమర్జెన్సీ వార్డ్ పక్కన ఎడమ చేతి వైపున చాలా దగ్గరగా ఉంటది. చాలామంది ఉంటారు. అసలు ఎవరు పడేశారు? ఎటునుంచి పడేశారు? ఇటు ఏదైతే ఇనుప తీగలున్నాయో అటునుంచి పడేశారా? లేకపోతే పైనుంచి పడేశారా? యాక్చువల్‌గా పైనుంచి పడేసుంటే మాత్రం హెడ్‌కి డ్యామేజ్ అయ్యి ఉండేది. చిన్న దెబ్బ అయినా తగిలేది, రక్తం వచ్చేది. కానీ ఇది ఎటునుంచి పడేశారనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా కుక్కల బెడదైతే జిల్లా వ్యాప్తంగా కాదు, తెలంగాణ వ్యాప్తంగా హల్చలవుతుంది. ఇంట్లో ఉన్నటువంటి ముసలమ్మను పీక్కుతున్న ఏదో కొరకడం గానివ్వండి, పిల్లల్ని చంపడం గానివ్వండి, కుక్కల బెడద అనేది చాలా ఎక్కువైపోయిందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం. ఒక మహిళ మీద దాదాపు ఒక 14, 20 కుక్కలు పైన పడి ఆమెని చేస్తున్నప్పుడు ఒక కారు రావడంతో ఆమె సేఫ్ అయింది. లేదంటే పరిస్థితి వేరే ఉండేది. చిన్న పిల్లల్ని ముఖ్యంగా ఈ కుక్కలనేది అటాక్ చేయడం జరుగుతుంది. ఈ కుక్కల బెడదని వదిలించాలి. అధికారులు అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే అది ఉంటే ఇక్కడ ఎంజీఎం హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఇస్తే బతికుండేది. ఒకవేళ తుప్పల్లో పడేసినప్పటికి. ఆ శిశువు బతికుందా, చనిపోయిందా అనేది ఇంకా పూర్తిగా తెలియాలుంది. ఏదైతే దానికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో రిజల్ట్ వస్తే గాని బతికున్న శిశువుని పడేశారా? చనిపోయిన శిశువుని పడేశారా? అనేది పూర్తిగా తెలియాలి. మొత్తానికైతే ఎంజీఎంలో ఇదొక విషాదకరమైన ఘటన అని చెప్పుకోవాలి. ఎంతోమంది పిల్లలు లేక బాధపడుతున్నటువంటి వారికి గానివ్వండి, పిల్లలు ఉన్నటువంటి వారికి గాని, వింటున్నటువంటి వారికి గాని చాలా బాధాకరమైన విషయం. ఆ వీడియో చూస్తుంటే కూడా పసికందుని అలా కుక్కలు పీక్కొని తిన్నప్పుడు ఒకవేళ బతికుంటే ఎంత పెయిన్ అనేది అనుభవించుంటది. పసికందు 2 రోజులు పసికందు. అంటే తల్లి పాలు తాగుతూ అమ్మ ఒడిలో ఉండాల్సినటువంటి పసికందు కుక్కల బారిన పడి చనిపోయింది. అది చనిపోయిన పాపని, బాబుని కుక్కలు పీక్కు తిన్నాయా? లేకపోతే బతికున్నటువంటి పాప, బాబు అది తెలీదు కాబట్టి తిన్నాయా అనేది అసలు ఎవ్వరికీ కూడా అర్థం కావట్లేదు. ఫోరెన్సిక్ ల్యాబ్